హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేనైతే బాగున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ట్రావెల్ డే ఇన్ అవర్ లైఫ్. సో ఈ రోజు వీడియోలో మేము ఏ ప్లేస్ కి వెళ్ళాము, మా ట్రావెల్ ఎలా జరిగింది అనేది చూస్తారు. మొన్న మధ్య నాకు హెల్త్ బాగోలేక ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోయింది. నాకు వీలైనంత వరకు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ హెయిర్ కేర్ తీసుకున్నాను, అయినా ఇంకా హెయిర్ ఫాల్ అవుతుంది. ఇంకా అందుకని అత్తయ్యతోని ఇక్కడ హెయిర్ జస్ట్ ట్రిమ్మింగ్ చేపించుకుంటున్నాను అనమాట. యాక్చువల్ గా బయటికి వెళ్ళి హెయిర్ ట్రిమ్మింగ్ చేపించుకుందాం అనుకున్నా, కాకపోతే వెళ్ళే ఓపిక అస్సలు లేదు. అందుకని ఇంట్లోనే అత్తయ్యతోనే హెయిర్ ట్రిమ్ చేపించుకుంటున్నాను. సో మీ సంక్రాంతి పండుగ ఎలా జరిగింది నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ మా సంక్రాంతి ఎలా జరిగింది అనేది మీరు నెక్స్ట్ వీడియోస్ లో చూస్తారు. ఇంకా ఈ 1 వీక్ వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్ కూడా అదే అండి. అందరూ పండగ హడావిడిలో ఉంటారు కదా, ఇంకెందుకులే వీడియోస్ అని చెప్పేసి ఆపడం జరిగింది. అండ్ ఒక విషయం, ఎవ్రీడే వీడియో పోస్ట్ చేయడానికి కుదరకపోవచ్చు, అందుకనే మోస్ట్లీ నేను ఎవ్రీ ఆల్టర్నేట్ డే వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ కమ్యూనిటీ ట్యాబ్ లో అమ్మకి బాలేదు అని చెప్పిన తర్వాత నాకు 2-3 అడిగారు అమ్మకి ఏమైంది, ఎలా ఉంది ఇప్పుడు హెల్త్ అని. ప్రస్తుతానికి అమ్మ హెల్త్ బాగుంది. ఇంకా నేను మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలి, అవన్నీ టైం వచ్చినప్పుడు తీరిగ్గా కూర్చొని మీతో మాట్లాడతా. ఇంకా ఇక్కడైతే అత్తయ్య హెయిర్ ట్రిమ్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ రోజు వీడియో ఏమీ షూట్ చేయలేదు, బట్ ఆ నెక్స్ట్ డే మేము తాజుద్దీన్ బాబా గారి దర్గాకి వెళ్దామని అనుకున్నాము. ఎవ్రీ మంత్ కి ఒక్కసారి తాజుద్దీన్ బాబా గారి దర్గాలో ఉరుసు జరుగుతుంది. ఆ రోజు ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి. అలానే ఆ చుట్టుపక్కల ఊర్లో ఉన్న జనాలందరికీ కూడా భోజనాలు పెడతారు. సో ఈ రోజు ఉరుసు జరుగుతుంది అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకనే మేము దర్గాకి వెళ్దామని అనుకున్నాం. తాజుద్దీన్ బాబా గారి దర్గా విజయనగరంలో ఉంది. వైజాగ్ టు విజయనగరం ఆల్మోస్ట్ 1.5 hours to 2 hours జర్నీ అవుతుంది. మేము పొద్దున్న 10 గంటలకి ఇంటి దగ్గర బయలుదేరదాం అనుకున్నాం. నేను ఆఫీస్ లాగ్ ఆఫ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 4 అయిపోయింది. ఇంకా పడుకొని లేచేసరికి 10 అలా అయిపోయింది అనమాట. సో ఇంకా లేచి వెంటనే ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు బయలుదేరాము. నాతో పాటు మీరు కూడా రండి, అందరం కలిసి తాజుద్దీన్ బాబా గారి దర్గాకి వెళ్దాం. ఇక్కడ మీరు చూస్తున్నది ఆనందపురం జంక్షన్. ఇక్కడ చాలా తక్కువ రేట్లోనే ఫ్లాస్ దొరుకుతాయి. మెయిన్ గా బల్క్ లో తీసుకుంటే మీకు కొంచెం ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది. మేము కూడా ఎప్పుడు దర్గాకి వెళ్ళినా ఇక్కడ గులాబీ పూలు కొనుక్కుంటాము. అండ్ రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు కూడా నెక్స్ట్ ఏదైనా పూజ చేయాలి, ఫ్లాస్ కావాలి అనుకుంటే గనక ఇక్కడ తీసుకుంటాము. ఆల్మోస్ట్ ఒక 1.5 hours to 2 hours డ్రైవ్ చేసుకొని ఇప్పుడైతే తాజుద్దీన్ బాబా గారి దర్గా దగ్గరికి వచ్చేసాం. కార్ పార్క్ చేసుకొని లోపలికి వెళ్దాము. ఇంటి దగ్గర లేట్ గా బయలుదేరడం వల్ల మేము ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ లైక్ 1 అలా అయిపోయింది అనమాట. ఆ టైంకి దర్గా క్లోజ్ చేశారు. మళ్ళీ ఒక 1 hour లో ఓపెన్ చేస్తారు. ఈ లోపు మీరు లంచ్ చేసి వచ్చేయండి అని అక్కడ వాళ్ళు చెప్తే ఇప్పుడు మేము లంచ్ చేయడానికి వెళ్తున్నాం. ఈ వేలో ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తే అక్కడ ఒక బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ లోనే భోజనాలు పెడతారు. ఆల్రెడీ భోజనాలు లాస్ట్ కి వచ్చేసాయి, చాలా మంది తినేసి అప్పటికే వెళ్ళిపోతున్నారు. ఇంకా లాస్ట్ మేము తిన్న తర్వాత ఇంకా అక్కడితో భోజనాలు క్లోజ్ అన్నమాట. ఇక్కడ చూసారు కదా, అందరూ కిందనే కూర్చొని చక్కగా విస్తరాకులో అన్నం తింటారు. ఇక్కడ భోజనాల్లో వెజ్ అండ్ నాన్ వెజ్ 2 ఆప్షన్స్ ఉంటాయి. వెజ్ అయితే బిర్యానీ అండ్ కట్టా ఉంటుంది, నాన్ వెజ్ అయితే బిర్యానీతో పాటు చికెన్ కర్రీ ఉంటుంది, అరల్స్ ఒక్కొక్కసారి మటన్ కూడా ఉంటుంది. అసలుది చెప్పడం మర్చిపోయాను, పరవన్నం కూడా ఉంటదండి. పరవన్నం ప్రతిసారి పెడతారు, బట్ టేస్ట్ అయితే ఎక్కడా మారదు, ఎక్సలెంట్ ఉంటది. సో మేము చెప్పాం కదా, రాగానే ఇంకా దర్గా క్లోజ్ ఉంది కాబట్టి ఇక్కడ కూర్చొని లంచ్ చేస్తున్నాము. అందరం లంచ్ చేసిన తర్వాత అప్పుడు దర్గా దగ్గరికి వెళ్తాం. దర్గా లోపలికి వెళ్లే ముందు నేను మీతో ఒక విషయం చెప్పాలి. అదేంటి, మీరు దర్గాకి వెళ్ళారు, మీరు ముస్లిమ్సా, హిందూసా, క్రిస్టియన్సా అని జడ్జ్ చేసే ముందే నేను మీకు ఆన్సర్ చెప్పేస్తానండి. లాస్ట్ టైం మేము కొండగుడికి వెళ్ళినప్పుడు ఆ వీడియోలో కూడా నేను పర్టికులర్ గా చెప్పాను, మీరు జడ్జ్ చేసే ముందే నేను ఆన్సర్ చేస్తానండి, వీఆర్ సో అండ్ సో అని కూడా చెప్పాను. బట్ అక్కడ కూడా నెగటివిటీ వచ్చింది. మీరు హిందూ అయ్యుండి ఎలా చర్చ్ కి వెళ్ళిపోతారు, జీసస్ కి ఎలా ప్రే చేసుకుంటారు, అది కరెక్టేనా అన్నట్టు. ఐ థింక్ ఈ కామెంట్ పెట్టిన వాళ్ళు వీడియో చూసి ఉండకపోవచ్చు, అందుకనే కామెంట్ చేశారేమో. బట్ ఆ వీడియోలో నేను చాలా క్లియర్ గా చెప్పాను, irrespective of our religion, firstly we are Indians, we have to respect each and every religion. మీరు హిందూస్ కదా, చర్చ్కి ఎలా వెళ్తున్నారు, దర్గాకి ఎలా వెళ్తున్నారు అని అడుగుతున్నారు, అందులో తప్పే ఉందండి. నా పేరెంట్స్ నాకు ఆ డిఫరెన్స్ ఏమీ నేర్పించలేదు, నేను కూడా ఆ డిఫరెన్స్ ఏది ఫీల్ అవ్వను. ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్. నా పేరెంట్స్ నాకు ఏదైతే నేర్పించారో అదే నా కొడుక్కి కూడా నేను నేర్పిస్తున్నాను. మా ఇంట్లో ఆ డిఫరెన్సెస్ ఏవి లేవండి.
ఎప్పుడైనా మన బట్టే మన పిల్లలు అంటారు కాబట్టి మనం ఎలా ఉంటామో మన పిల్లలు కూడా అలానే ఉంటారు. వాడు నన్ను చూస్తున్నాడు, నేనేం చేస్తున్నానో అన్ని వాడికి తెలుసు. సో నేను ఎలా చేస్తానో వాడు అలానే చేస్తాడు. నేను నా పేరెంట్స్ ఎలా చెప్పారో అలానే చేస్తాను. నా పేరెంట్స్ ఈ డిఫరెన్స్ ఏది చెప్పకుండా పెంచారు కాబట్టి నాకు కూడా డిఫరెన్స్ ఏది లేదు. నేను చెప్పాలి అనుకున్నది మీతో షేర్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ లంచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు దర్గా లోపలికి వెళ్తున్నాం. నాకు మొక్కలు కనిపిస్తే చాలు అక్కడ ఆగిపోతాను. ఇక్కడ కూడా ఈ రోజ్ ప్లాంట్స్ కనిపించాయి. పెద్ద పెద్ద రోజెస్ ఉన్నాయి కానీ మంచి స్వీట్ స్మెల్ వస్తుంది తెలుసా. మా ఇంట్లో కూడా రోజెస్ ఉన్నాయి కానీ ఇంత మంచి ఫ్రేగ్రెన్స్ నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. ఇక్కడ పెద్ద పువ్వు ఉంది అండ్ ఆ పువ్వు మొత్తం చాలా మంచి ఫ్రేగ్రెన్స్ తో ఉందన్నమాట. సో అదే చూసుకుంటూ ఉన్నాను. సో ఇదే తాజుద్దీన్ బాబా గారి దర్గా. ఇక్కడ ఈ బాక్స్ లో చూస్తున్న కొబ్బరికాయలకు కూడా స్టోరీ ఉంది. వీటికి రిలేటెడ్ గా నేను ఒక వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. అందుకనే మళ్ళీ రిపీటెడ్ గా చెప్పడం అవుతుందని చెప్పేసి ఈ వీడియోలో ఏమీ షేర్ చేయట్లేదు. దర్గా లోపలికి ఎంటర్ అవుతూనే ఒక డివైన్ ఫీలింగ్, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటది. మేము ఫస్ట్ టైం ఈ దర్గాకి వచ్చేటప్పుడు చాలా బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉన్నాము. ఆ సిచ్యువేషన్ లో ఈవెన్ మెడికేషన్ కూడా మాకు పనిచేయలేదు. బట్ ఒక్కసారి ఇక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ రోజు ఈవినింగే డ్రాస్టిక్ డిఫరెన్స్ చూసామన్నమాట. నాలో ఒక్కదానిలోనే కాదు, ఈవెన్ బుజ్బాబ్ లో కూడా డిఫరెన్స్ చూసాము. ఆ సిచ్యువేషన్ లో డాడీ చాలా డైలమాలో ఉండే, ఏం చేయాలి ఏంటి ఆయనకి అర్థం కాలేదు. బట్ ఆల్ థ్యాంక్స్ టు మై బాబాయ్, ఆయనే ఇలా ఒక ప్లేస్ ఉంది వెళ్ళి వద్దాము అని చెప్పి తీసుకొచ్చారు. దెన్ ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్ అండ్ వీ ఫైనలీ కేమ్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. సో అలా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ నుంచి బయటకు వచ్చామన్నమాట. సో ఎప్పటిక్కడికి వచ్చినా నాకు ఆ సిచ్యువేషన్ అలా కళ్ళ ముందు ఫ్లాష్ అవుతూనే ఉంటది. బట్ ఏం జరిగినా మనం మంచిగా అనుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. మంచిగా బాబా గారికి దండం పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మేము రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో ఏమీ షూట్ చేయలేదు కాబట్టి ఈ వ్లాగ్ ని నేను ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. సో ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ అండ్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. ఈ 1 వీక్ వీడియోస్ కి గ్యాప్ రావడం వల్ల నేను వాయిస్ ఓవర్ ఇస్తే నాకే కొత్తగా అనిపిస్తూ ఉంది. బట్ చెప్పినట్టే ట్రై చేస్తాను అట్లీస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే అయినా వీడియో పోస్ట్ చేయడానికి. సో హ్యాపీ వీకెండ్ గైస్. మీ వీకెండ్ ప్లాన్స్ ఏంటో కూడా నాకు కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. ఇంకా మా వీకెండ్ అయితే ఎప్పుడులానే నార్మల్. బట్ నెక్స్ట్ వీక్ కోసం వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. ఎందుకు ఏంటి అన్నది మీరు ఆబ్వియస్ గా నెక్స్ట్ వీడియోస్ లో చూస్తారు. సో అదండి నేను చెప్పాలి అనుకున్నవన్నీ కూడా మోస్ట్లీ షేర్ చేయాలి అనుకున్నవన్నీ షేర్ చేసేసాను. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.